రాష్ట్ర వ్యాప్తంగా బీసీల సంక్షేమ అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తానని యాదవ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ నరసింహ యాదవ్ చెప్పారు. సోమవారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం 1982 నుండి పార్టీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, ఎన్టీఆర్ అభిమానిగా, నారావారి కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో 43 ఏళ్ల రాజకీయ జీవితంలో పార్టీలో అత్యధిక పదవులలో ఆ పదవులకే వన్నె తెచ్చేలా పనిచేశానన్నారు. నాటి నుండి నేటి వరకు పార్టీ ఆదేశానుసారం రాష్ట్ర స్థాయి పదవులు, జిల్లా స్థాయి పదవులే కాకుండా పార్టీ పరిశీలకుడుగా కూడా వివిధ ప్రాంతాల్లో పనిచేశారన్నారు. ఎక్కడా గాని నాకిచ్చిన బాధ్యతను విస్మరించకుండా పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించి పార్టీ ఎదుగుదలకు కృషి చేశానన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు తదనుగుణంగా ఆయన ఇచ్చే ఆదేశాలను తూచా తప్పకుండా పాటించానన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏర్పాటు చేసిన కార్పొరేషన్లలో ఒకసారి కూడా మీటింగ్ నిర్వహించినట్లుగా రుజువులు లేవని, మినిట్ బుక్ కూడా మెయింటైన్ చేయలేదన్నారు. యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రతి 3 నెలలకోసారి మీటింగ్ జరిపి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వారికి కార్పొరేషన్ ద్వారా ఎటువంటి మేలు జరుగుతుందో వాటన్నిటినీ తెలుసుకుని తదనుగుణంగా వారికి మేలు చేయాలని ఆలోచన ఉందని, దీనికి ఉన్నతాధికారులు తగిన సహకారాన్ని అందించాలని ఇప్పటికే కోరారన్నారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు దంపూరు భాస్కర్ యాదవ్, పుష్పవతి యాదవ్, యాదవ సంఘం నాయకులు కట్టా జయరాం యాదవ్, బీసీ నాయకులు అక్కినపల్లి లక్ష్మయ్య, సుబ్బు యాదవ్, రామారావు తదితరులు పాల్గొన్నారు. పార్టీ పదవుల విషయానికి వస్తే నందమూరి అభిమానిగా ఉంటూ ఎవ్వరు కూడా రాష్ట్రంలో పార్టీ పదవులు చేయనన్ని పదవులు నేను చేశాను. అవకాశాలు వచ్చాయి. వార్డు స్థాయి అధ్యక్షుని దగ్గర నుంచి నగర పార్టీ పనిచేయడం, మళ్ళా నగర పార్టీ కన్వీనర్గా 4 సంవత్సరాలు గతంలో కందాటి శంకర్ రెడ్డి ఎమ్మెల్యే మోహన్ అన్న ఉన్నప్పుడు 4 సంవత్సరాలు కన్వీనర్గా కొనసాగాను. కమిటీ లేదు, మొత్తం కన్వీనర్గా. అప్పుడే తిరుపతి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నామినేటెడ్ ఇవ్వడం జరిగింది. తరువాత చూస్తే యువత అంటే నియోజకవర్గ పరిధిలో అభిమానులంతా, మేము నందమూరి అభిమానులంతా యువతలో పనిచేసే మొట్టమొదటి అనుబంధ సంస్థ తెలుగు యువత. దాంట్లో పనిచేసే అవకాశం వచ్చింది. తరువాత జిల్లా స్థాయిలో అప్పుడు చిత్తూరు జిల్లా, ఉమ్మడి జిల్లా స్పెషల్ ఇన్వైటీగా జిల్లా పార్టీ కార్యవర్గంలోకి తీసుకోవడం. తరువాత చూస్తే అదే జిల్లా పార్టీకి సంబంధించి అనుబంధ కమిటీ, బీసీ అనుబంధ కమిటీ వేస్తే కొత్తగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కమిటీ, దాంట్లో జనరల్ సెక్రటరీగా తీసుకోవడం జరిగింది. అది కూడా నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో మొట్టమొదటి జిల్లా స్థాయిలో మన బాలాజీ థియేటర్ అక్కడ మీటింగ్ జరిగితే అక్కడ ఎక్స్ జడ్పీ చైర్మన్ వికే శ్రీనివాసన్ అధ్యక్షునిగా, నన్ను జనరల్ సెక్రటరీగా నియమించడం జరిగింది. తరువాత చూస్తే పార్టీ జిల్లా తెలుగుదేశం పార్టీకి ఏదైతే కోశాధికారిగా నియమించారు, అంటే మెయిన్ బాడీలో మొట్టమొదటిసారి కోశాధికారిగా బాధ్యతలు ఇవ్వడం. తరువాత తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి అధికార ప్రతినిధిని ప్రవేశపెట్టినప్పుడు నన్ను చిత్తూరు జిల్లా అధికార ప్రతినిధిగా ఎంచుకోవడం. అప్పట్లో లిమిటెడ్గా ఉన్నాయి పోస్టులు కూడా. అలా అక్కడి నుంచి ఏదైతే మళ్ళా జిల్లా రాష్ట్ర స్థాయి తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ ఏదైతే ఉందో, రాష్ట్ర స్థాయి బీసీ వెనుకబడిన తరగతుల సంబంధించిన అనుబంధ సంస్థలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసే అవకాశం. మళ్ళా అక్కడి నుంచి రాష్ట్ర స్థాయి సెక్రటరీగా, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సెక్రటరీ అంటే రాష్ట్ర స్థాయి అనుబంధ కమిటీలో పనిచేశాము. మళ్ళా రాష్ట్ర స్థాయి సెక్రటరీగా పనిచేశాం. మళ్ళా రాష్ట్ర స్థాయి ఆర్గనైజింగ్ సెక్రటరీగా వేయడం జరిగింది. మళ్ళీ పదవుల విషయానికి వచ్చి చిత్తూరు జిల్లాలో జరుగుతూ ఉంటే నన్ను అక్కడున్న దొరబాబు అన్న కావచ్చు, అమర్నాథ్ రెడ్డి కావచ్చు, అందరూ కూడా చిత్తూరు జిల్లా జనరల్ సెక్రటరీ తీసుకోమంటే పార్టీ ఆదేశిస్తే ఏ పదవైనా చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైనా పార్టీ నుంచి చెప్తే తీసుకుంటానని చెప్పాం. అదే రోజు నైట్ పార్టీ ఆఫీస్ నుంచి మీ అన్నగారు చెప్పారు, జనరల్ సెక్రటరీ అంటే రాష్ట్ర స్థాయి కార్యదర్శి
ఆర్గనైజింగ్ సెక్రటరీ పనిచేసినాక మళ్ళా జిల్లాకు వచ్చి సెక్రటరీగా పనిచేసిన పార్టీ ఆదేశాలు, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు తప్పకుండా. అప్పుడు మళ్ళా చూస్తే జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడే ఏదైతే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా మామూలుగా జిల్లా అధ్యక్షుడికి ఇస్తారు నామినేటెడ్ పోస్ట్, కానీ పార్టీ ఏది నిర్ణయాన్ని కూడా తప్పకుండా పాటించాం కాబట్టి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నేను టీవీలో చూసుకున్నాడు నియమించడం జరిగింది. గతంలో అంతకుముందు మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేశాం. మార్కెట్ కమిటీగా చైర్మన్ గా పనిచేసినప్పుడు కూడా అదే విధంగా ఆయన ఆదేశిస్తే అక్కడ కూడా 3 సంవత్సరాల కాలం అక్కడ తిరుపతి వ్యవసాయ మార్కెట్ కమిటీగా పనిచేయడం జరిగింది. మళ్ళా తుడా చైర్మన్ గా వాళ్ళు ఇచ్చిన దీని ప్రకారం పనిచేశాం. తర్వాత చూస్తే జరిగిన పరిణామాలు ఇవన్నీ వరుస క్రమంలో రాష్ట్ర స్థాయి ఇవన్నీ చూసి కూడా మొన్న అధికారం లేనప్పుడు అడక్కనే కూడా చంద్రబాబు నాయుడు ఈ డివిజన్ అయినాక జిల్లాలు ఏర్పాటు అయిన తర్వాత చూస్తే వచ్చిన 1 year లో ప్రతిపక్ష ఉన్నప్పుడు తిరుపతి పార్లమెంటు అధ్యక్షునిగా నియమించడం జరిగింది. అంటే ఎంత ఇదిగా ఉందో దానిపైన నేను వెంటనే కూడా పై అధికారులకు చెప్పాను. నేను బాధ్యతలు తీసుకున్నాక ఖచ్చితంగా కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టడం, ఏదైతే బడ్జెట్ లో ఏబిసిడి వెనుకబడిన వర్గాలకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. మొన్న కూడా ఈ రోజుతో బడ్జెట్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ నుంచి ఆ బడ్జెట్ కేటాయింపులో ఆ కులాలకన్నీ, బీసీ కులాలకన్నీ కూడా కేటగిరీ వారీగా వారికి రావాల్సిన దామాసా ప్రకారం వారికి వచ్చే విధంగా ఆ నిధుల్ని వాళ్ళ ముంగిటి చేర్చే విధంగా కూడా నిర్ణయాలు తీసుకునే విధంగా ఈ కార్పొరేషన్ చైర్మన్స్ అంతా కూడా ఆ విధంగా ముందుకెళ్లడం జరుగుతుంది. ముఖ్యంగా యాదవ్ కార్పొరేషన్ సంబంధించి పూర్తి స్థాయిలో పనిచేసి అన్ని జిల్లాల్లో కూడా ఏదైతే 25 జిల్లాలకు సంబంధించి అన్ని జిల్లాల్లో కూడా పర్యటనలు సాగించి ఏదైతే అటు ఈస్ట్ వెస్ట్ జిల్లాలు కావచ్చు, రాయలసీమ జిల్లాలు కావచ్చు, లేదా విశాఖ సైడ్ ఉన్న జిల్లాలు కావచ్చు, ఈ 3 ప్రాంతాలు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. అక్కడున్న యాదవ దీనికి కార్పొరేషన్ సంబంధించి యాదవులకు సంబంధించి వాళ్ళ ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి. వాళ్ళ ఆలోచనలన్నీ కూడా తీసుకొని ఈ లోన్స్ ఇచ్చేటప్పుడు ఏదో కుల వృత్తులు, చేతి వృత్తులకి ఇచ్చేటివే కాకుండా వాళ్ళకు అనుగుణంగా ఆ బిడ్డలు ఎవరైతే చదువుకొని వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా కంప్యూటర్ సెంటర్ పెట్టుకుంటారా, లేదా ఇంకొకటి బిజినెస్ పరంగా ఇంకేదైనా పెట్టుకుంటారా, అలాంటివన్నీ కూడా వాళ్ళ ఆలోచనలు తీసుకొని తద్వారా వాళ్ళ కోరుకున్న విధంగా ఎన్డీఏ కూటమి చంద్రన్న ప్రభుత్వంలో వాళ్ళ కోరికలకు అనుగుణంగా ఈ బడ్జెట్ కేటాయించిన దాంట్లో వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా కూడా ఈ లోన్స్ కానీ వివిధ రకాలైన ప్రభుత్వ పరంగా ఇచ్చే ప్రతి ఒక్క స్కీమ్ కూడా వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ఇచ్చే విధంగా వినూత్న పద్ధతిలో తీర్చిదిద్దాలన్న నా ఆలోచనకి పై అధికారులకు కూడా చెప్పి రాబోయే రోజులు ఆ విధంగా చేయాలని కోరుకోవడం జరిగింది. ఇదే యాదవ్ కార్పొరేషన్ కాక మిగతా కార్పొరేషన్లు కూడా ఆ పందాన్ని అనుసరిస్తాయి. కాబట్టి మన వల్ల అయినంత వరకు అన్ని ఏ వర్గాల్లో అయితే ఉన్నామో వాళ్ళకి న్యాయం చేసే దిశగా, ఇచ్చిన పదవికి న్యాయం చేసే దిశగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అదేవిధంగా ఎన్డీఏ కూటమి బీజేపీ గాని, పవన్ కళ్యాణ్ గాని ఇక్కడున్న అందరితో కూడా సమన్వయం చేసి రేపు ఈ కార్యక్రమానికి అందరినీ పిలిచాం. ఒక పక్క వెనుకబడిన వర్గాలకు సంబంధించిన మంత్రులు పిలిచాం. అదేవిధంగా ఎవరైతే డెవలప్మెంట్ లో భాగస్వామ్యం అయితే మిగతా ఇతర మంత్రులు పిలిచాం. అదేవిధంగా యాదవ సామాజిక వర్గానికి సంబంధించి మంత్రులందరినీ కూడా రమ్మని చెప్పాము. దాంట్లో కూడా సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు కావచ్చు, పల్లా శ్రీనివాస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు ఆయన కావచ్చు, అదేవిధంగా మంత్రులందరూ కూడా ఎవరైతే సత్యప్రసాద్ బీజేపీ తరఫున, అదేవిధంగా సవిత ఆమె ఎట్టా సోషల్ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గా ఉన్నారు ఆమె గాని, అదేవిధంగా అచ్చెం నాయుడు అందరూ కూడా మంత్రులందరూ కూడా పాల్గొనేటట్టు ఆహ్వానించి బీసీ మంత్రులందరూ కూడా, అదేవిధంగా ఈ యొక్క యాదవ్ దీనికి సంబంధించిన ఎమ్మెల్యేలు పుట్ట సుధాకర్ యాదవ్ గాని, అదేవిధంగా పుట్ట మహేష్ ఎంపీ గారు, అదేవిధంగా బీద మస్తాన్ యాదవ్ ఎంపీ గారిని పిలిచాం. అదేవిధంగా బీద రవిచంద్ర గారిని పిలిచాం. ఈ విధంగా అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఎమ్మెల్యేలు అందరూ కూడా కొండయ్య గారు కానీ, కొండయ్య యాదవ్ గారు కానీ వీళ్ళందరూ కూడా పిలవడం జరిగింది ఈ కార్యక్రమానికి. కాబట్టి అందరి యొక్క సమిష్టి దీంతో రాబోయే రోజుల్లో ఏదైతే యాదవ కార్పొరేషన్ ని యాదవుల ముంగిటి తెచ్చి వాళ్ళ యొక్క ఆలోచనకు అనుగుణంగా రేపు ఈ నా 2 సంవత్సరాల కాలంలో వాళ్ళ కోరుకున్న విధంగా కూడా నిర్ణయాలు ఉంటాయి, వాళ్ళు హర్షించే విధంగా నిర్ణయాలు ఉంటాయి. అన్ని జిల్లా పర్యటనలకి వెళ్ళి
ఆ సమస్యలను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి, నారా లోకేష్ గారి దృష్టికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అందరినీ కూడా కలుపుకొని వాళ్ళ యొక్క ఆశయాలకు అనుగుణంగా పరిపాలన కొనసాగే విధంగా నా వంతు నేను కృషి చేస్తానని కూడా యాదవ సంఘాలకి విజ్ఞప్తి చేస్తూ, యాదవ సంఘాల్లో పనిచేసిన నాయకులందరూ కూడా పిలిచాం. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇప్పుడు తిరుపతి ఉంది, ప్రధానంగా కూడా ఆలయ ప్రథమ దర్శన భాగ్యం యాదవులకు ఉంది. అక్కడ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే నాకు తెలిసి సుమారు 40 సంవత్సరాల క్రితం అనుకుంటా, 40 సంవత్సరాల పూర్వము నేను పోయి చూస్తే బంధువులే వాళ్ళు, అయినా కూడా వాళ్ళ ఇంట్లో ఎటుపక్క చూసినా ఈ ఒడ్లు ఇవన్నీ ఉండేది, బస్తాలు. నాకు అప్పుడు తెలిసేది కాదు. అప్పుడు పోయి అడిగితే కొండపైన ఏమి వ్యవసాయం చేయరు కదా, ఎట్లా వచ్చినాయంటే వాళ్ళకి ఏదైతే నిరాశి ఇదిగా ఉందో రైతులు అందరూ కూడా భక్తులు వేసే బియ్యం అన్ని కూడా వాళ్ళ కోటాకు వచ్చేది. కులపడి అని వాళ్ళకు చేరతాయి అన్ని. అప్పుడు చేరినవన్నీ వాళ్ళు సుఖంగా ఉన్నారు. అప్పుడు సరే మళ్ళా రద్దు అయిపోయింది, కాలానుగుణంగా మార్పులు చెందాయి. ఇప్పుడు వాళ్ళ జీవన విధానం కూడా చాలా ఇబ్బందికర పరిస్థితిగా ఉంది, నాకు తెలుసు కాబట్టి స్వయంగా. కాబట్టి దాన్ని కూడా ఏ విధంగా చేయాలి, వాళ్ళ జీతభత్యాల విషయంలో ఇప్పుడు ఏదైతే ఇస్తా ఉన్నారో అది ఆ 2 కుటుంబాలకి పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబ పోషణ కూడా అది సరిపడే పరిస్థితి లేదు. వాటన్నిటిపైన కూడా నిర్ణయం తీసుకోవడం, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఇలాంటి ఎన్నో ఉంటాయి. అదేవిధంగా కాటమరాజుకి సంబంధించిన భూములు రాష్ట్ర వ్యాప్తంగా, కాటమరాజు భూములు అంటే పశువులు అవి మేపుకునేదానికి ప్రతి గ్రామంలో కూడా కొంత స్థలాన్ని అప్పట్లోనే కేటాయింపులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఏ విధంగా రికార్డ్స్ అన్ని కూడా మార్చి చాలా మంది తారుమారు చేసి అనుభవిస్తూ ఉంటారు. అవన్నిటి కూడా ఏ విధంగా మళ్ళీ వీళ్ళ పరిధిలోకి తేవాలనే ఆలోచన కూడా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యల్ని పరిష్కరించే దిశగా ఒక దిక్సూచిగా ఈ కార్పొరేషన్ ని ముందుకు తీసుకెళ్తానని కూడా తెలియజేస్తూ, మీరు అందరి సహాయ సహకారాలు రాబోయే రోజుల్లో కూడా యథావిధిగా ఉండాలని ఆశిస్తూ సంవత్సరాలు కూడా రాత్రింబోలు పార్టీ కోసం పనిచేయడం, ఆయన ఏ ఉద్దేశాలతో అయితే మనకు అప్పచెప్పిన బాధ్యతలు నెరవేర్చే దిశగా మనం పనిచేసి అక్కడ కూడా ఇప్పటి వరకు కూడా కొనసాగుతా ఉన్నాం. ఇప్పుడు ఏదైతే యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చారో దాన్ని కూడా రేపు 2వ తారీఖు, ఇప్పుడు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడం అంటే నేను చెప్పాను, ఒక పక్క పార్టీ నందమూరి అభిమానులు నారావారితో ఉన్న ఒక పక్క అయితే, ఇంకో పక్క ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులతో ఉన్న సాన్నిహిత్యం, దానివల్ల మన తిరుపతి ప్రెస్ క్లబ్ లో మన వాళ్ళందరినీ ఆ కార్యక్రమానికి పిలవాలనే తలంపుతోటి ఈరోజు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా రేపు 4వ తేదీ ర్యాలీ ఏర్పాటు చేయాలని మన వాళ్ళందరూ కూడా బీసీ సంఘాలు, అదే పార్టీ వాళ్ళు అందరూ కూడా నిర్ణయించి, ఏదైతే ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నుంచి 4వ తారీఖు ఉదయం ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నుంచి మన గాంధీ రోడ్డు మీదుగా బండ్ల వీధి, కాపీ వీధి, గంగమ్మ గుడి టచ్ చేస్తూ తులా ఆఫీస్ వెనక ఉండే కచ్చపి ఆడిటోరియంలో అందరికీ కృతజ్ఞతలు చెప్పే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ 2 కార్యక్రమాలకి అందరూ ఇచ్చేసి, అదేవిధంగా తిరుపతిలో నాకు సహకరించిన వివిధ రాజకీయ పక్షాల నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా కూడా అందరినీ ఆహ్వానిస్తూ 2వ తేదీ ప్రమాణ స్వీకారానికి రావాలని, అదేవిధంగా ఏదైతే 4వ తేదీ జరిగే ర్యాలీలో ఈ కార్యక్రమాల్లో పాల్గొని కచ్చపి ఆడిటోరియం సమావేశంలో పాల్గొని విజయవంతం చేయాలని కూడా అందరినీ కోరుకుంటూ, అందరూ కూడా ఏ విధంగా అయితే గత 42 సంవత్సరాలు రాజకీయ ప్రవేశమే 43వ సంవత్సరం అడుగుపెట్టాం. ఎందుకంటే ఎన్టీ రామారావు దగ్గర అభిమానులుగా ఉంటూ మా పార్టీలో కొనసాగుతూ అనేక పదవులు ఇంకా చాలా మిస్ అయినా అనేక చోట్ల కూడా పరిశీలకులుగా వెళ్ళడం జరిగింది. నియోజకవర్గ స్థాయిలో వెళ్ళినా, రాష్ట్ర స్థాయిలో వెళ్ళాం. ఎక్కడ ఏమి జరిగినా కూడా ఏదైనా ఈ యొక్క వరదల బీభత్సం కానీ ఇలాంటి జరిగినప్పుడు కూడా అనేక చోట్లకు వేయడం, హైదరాబాద్ లాంటి నగరాల్లో కార్పొరేషన్ ఎన్నికలకు కూడా పరిశీలకులుగా వెళ్లి అక్కడ పనిచేయడం, ఈ విధంగా అనేక కార్యక్రమాలు కూడా ఇన్ని 43వ సంవత్సరం అడుగుపెట్టిన సందర్భంగా నాకు సహకరించిన అన్ని పార్టీల నాయకులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, తెలుగుదేశం పార్టీ నా సహచర నాయకులకు అందరికి కూడా ఈ సందర్భంగా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఒక సామాన్యుడిని, ఒక తారక అభిమానిగా ఈ రోజు కూడా మీ అందరికీ తెలుసు నా ఇదేమని. అదేవిధంగా పదవి వచ్చినప్పుడు ఆ పదవికి న్యాయం చేసే దిశగా, పదవి అనేది కొద్ది రోజులు ఉంటుంది, కానీ ఆ పదవిలో ఉన్నప్పుడే జాగ్రత్తగా 10 మంది వచ్చి వలిగినప్పుడు మన వల్ల అయినంత వరకు ఏదో అబద్ధాలు చెప్పి హామీలు ఇచ్చేది కాకుండా
మన వల్ల అయినంత వరకు చేయాలనే ఒక ఇది ఉంది. అదేవిధంగా ఈరోజే రంజాన్ పండుగ సందర్భంగా పోయించాం. రంజాన్ పండుగ సందర్భంగా కూడా ఆడ వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఈద్గా మైదాన విషయంలో ఉంటే కులా చైర్మన్గా ఉన్నప్పుడు దాన్ని మన వేదాంతపురం అగ్రహారం దగ్గర పెడితే బాగుంటుందనే ప్రయత్నాలు చేయడం జరిగింది. 3.5 ఎకరా అక్కడ స్థలము. దాన్ని కూడా కార్యరూపం దాల్చేటప్పుడు ఎన్నికలు వచ్చి ఎన్నికల కోడ్ కాబట్టి దాన్ని చేయలేకపోయాం. అదేవిధంగా బీసీ భవన్ ఆడ కూడా ఏర్పాటు చేయాలని కలిచాము. అది కూడా ఇన్కంప్లీట్ గా ఉంది. అదేవిధంగా జగజ్జీవన్ రామ్ భవన్ సంబంధించి కూడా పిల్లర్స్ పెండింగ్ లో ఉన్నాయి. అది కూడా పెండింగ్ లో ఉంది. ఇది కాకుండా ఇటు విలేకరు సోదరులందరూ కూడా హౌసింగ్ ఇవ్వాలన్న చిరకాల కోరిక. దాన్ని కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో ఖచ్చితంగా కూడా నా ప్రయత్నం మళ్ళీ కూడా కొనసాగుతూ సహకరించిన వారికి, పేదలందరికీ, బాధలు చేసిన వ్యక్తిగా ప్రతి ఇక్కడ ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసిన మన వాళ్ళందరూ కూడా వీలైనంత వరకు ఏం చేయాలనేది ఇవన్నీ కూడా మొదటి నుంచి కూడా చేయాలనే తపంతో ఉన్నాం కాబట్టి అవి చేసేదానికి మన శాయశక్తిలో కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ, ఇప్పుడు ఏదైతే యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ గా నాకు ఇచ్చారో ఆ బాధ్యతలు అటు చంద్రబాబు నాయుడు గారు, అటు నారా లోకేష్ గారు ఏదైతే నా నుంచి కోరుకున్నారో దాన్ని విజయవంతంగా కూడా ఆ వర్గాలకు సంబంధించిన వీరితో పాటు బీసీ వర్గాలన్నీ కూడా మాతో ఉన్నాయి. మొదటి నుంచి కూడా మా తండ్రి కదిరప్ప యాదవ్ 1984లో తిరుపతిలో బీసీ సభలు నిర్వహించి కొండా లక్ష్మణ బాబూజీ, గౌతులచ్చన్న అటు తెలంగాణ వాళ్ళు ఉండే కొండా లక్ష్మణ బాబూజీకి, ఇటు మన ఆంధ్ర ప్రాంతంలో ఉన్న గౌతులచ్చన్నకి ఇద్దరు కూడా ఆచార్య బిరుదులు ఇచ్చాం ఆ రోజే. అంటే ఆనాటి నుంచి కూడా వెనుకబడిన వర్గాలతో సంబంధాలు, వాళ్ళ యొక్క హక్కుల కోసం మీరు చూశారు. గతంలో కూడా బీసీ రిజర్వేషన్ సంబంధించిన నగర తిరుపతి మున్సిపాలిటీలో 1,30,000 ఉన్న బీసీలని 40,000కి తగ్గించినప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి తగ్గించినప్పుడు దానిపైన ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం, మళ్ళా ఆ ఓటింగ్ శాతాన్ని 80,000 వరకు తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా మిగతా పార్టీ కార్యక్రమాల్లో కానీ అన్నింటిలో కూడా మా నాతో చేదోడేవాడు ఉన్న వాళ్ళందరి ఈ వెనుకబడిన వర్గాలు కానీ ఇటు యాదవ్ కార్పొరేషన్ ఇచ్చారు కాబట్టి ఈ వర్గాల కోసం మిగతా ఎస్సీ, ఎస్టీ, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కావచ్చు, అందరి కోసం నా వంతు నేను కృషి చేస్తానని యాదవ్ కార్పొరేషన్ లో కూడా క్లియర్ గా ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే బడ్జెట్ కేటాయించలో నిధులు మంజూరు అవుతా ఉన్నాయో అవన్నీ కూడా ఆ వర్గాలకి, ఆ పేద వర్గాలకి తెలియచేరే విధంగా నిర్ణయాలు తీసుకోవడం. అక్కడ కూడా చూస్తే గతంలో మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూస్తే అక్కడికి వెళ్లి చూసా అసలు ఈ బీసీ కార్పొరేషన్లు, కుల కార్పొరేషన్ సంబంధించి ఏం జరుగుతోంది. కనీసం అక్కడ అధ్యక్షులుగా అయిన వాళ్ళు ఒక్క మీటింగ్ పెట్టలా. 5 సంవత్సరాల కాలంలో యాదవ్ కార్పొరేషన్ తీసుకున్న అతను మీటింగ్ పెట్టిన దాఖలాలు లేవు. ఆడ ఒక మినిట్స్ బుక్ కూడా లేదు. అంటే ఎంత ఇదిగా ఉందో దానిపైన నేను వెంటనే కూడా ఇక పై అధికారులకు చెప్పాను. నేను బాధ్యతలు తీసుకున్నాను.